సంరక్షణలో అలుపెరగని యోధులు నర్సులు. వారి సేవా గుణం, అంకిత భావాన్ని చూస్తే ఎవరైనా సరే అభినందించాల్సిందే. ఈరోజు నర్సుల దినోత్సవం కాబట్టి వారి సేవా గుణం గురించి ఈ రోజటి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వారి సేవల గురించి వారి మాటల్లోనే ఉందాం. ఇప్పుడు మనతో పాటు సీనియర్ నర్సులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నా పేరు సహజ. ఇక్కడ నేను సీనియర్ నర్స్గా పనిచేస్తున్నాను. నర్స్గా ఉండడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం కోసమై పగలు రాత్రి తేడా లేకుండా సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. సిస్టర్లు అంటే ఇక్కడ కేవలం సేవ చేయడానికే కాదు, వాళ్ళ ఉద్యోగానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఒక నర్స్ అంటే సేవ చేస్తూ వాళ్ళని ఒక పేషెంట్స్ అని చూడకుండా వాళ్ళు మా సొంత మనుషుల్లాగా, మన ఇంట్లో వాళ్ళలాగా మనం ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ఇక్కడ మా హాస్పిటల్లో మేము మా పేషెంట్స్ని అలాగే మానవత్వంతో, చాలా ప్రేమతో, వాళ్ళని హ్యూమన్ టచ్తో మేము ట్రీట్ చేస్తాము. మీకు పేషెంట్కి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది మ్యామ్? యాక్చువల్లీ నమస్తే అండి, నా పేరు సుమలత. నేను 15 years నుంచి నర్స్గా చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు చాలా గర్వంగా ఉంది నర్స్గా చేస్తున్నప్పుడు. మామూలుగా ఎవరైనా బాధలో ఉంటే మనం చూసి అయ్యో పాపం అని మాత్రమే అనగలరు. బట్ నర్సులు యాజ్ ఎ నర్స్ మేము మాత్రమే ఆ బాధను ఎలా తగ్గించాలి అని చూస్తాము. యాక్చువల్లీ మా మంత్రం ఏంటి అంటే సేవే మార్గం, త్యాగమే మంత్రం. అలాంటి ఒక దృక్పథంతో నర్సులందరూ పనిచేస్తారు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి నర్స్గా ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. సో ఏదైనా బాధలో ఉంటే వాళ్ళు డాక్టర్స్ ఎప్పుడో ఒకసారి వచ్చి చూస్తారు, వాళ్ళకి ఇది ఇవ్వండి ఇది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ 24 గంటలు పేషెంట్తో పాటు ఉండి వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎలాంటి బాధతో సఫర్ అవుతున్నారు చూసి డాక్టర్కి మినిట్ టు మినిట్ ఇన్ఫామ్ చేసి దానికి ఏం చేయగలమో చేసేది 24 hours ఓన్లీ నర్సెస్ మాత్రమే. కొందరేమో 2-3 రోజులకే డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది 10 days 15 days అలా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు పేషెంట్కి మీకు మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మేము ఒక పేషెంట్ ఫ్యామిలీ మెంబర్లో ఒక మెంబర్ లాగే ఉంటాము ఆల్వేస్. మేము వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాము. చాలామంది మాతో చాలా క్లోజ్గా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉంటే కూడా మాతోనే చెప్తారు. అలా ఏమన్నా మేము మేనేజ్మెంట్కి కన్వే చేయగలిగితే మేము చేయగలుగుతాం అవి కూడా. బట్ చాలా క్లోజ్గా ఉంటాం. వీఆర్ ద ఫ్యామిలీ మెంబర్ టు మై పేషెంట్స్ ఫ్యామిలీస్. అండ్ చాలామంది కూడా భయపడుతూ ఉంటారు, మాకు ఇది ఉంది అది ఉంది ఏమైపోతుందో అని చాలామంది మీకు చెప్పుకుంటూ ఉంటారు కావచ్చు నాకు తెలిసి. అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు? యాక్చువల్లీ అలాంటి పేషెంట్స్ని కూడా మేము చాలా చూస్తాము. ఇలా అంటే చాలా డేస్ నుంచి మాకు క్యూర్ అవ్వట్లేదు, ఈ ప్రాబ్లం ఉంది. అప్పుడు మేము వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తాము. మేము ఇలాంటి పేషెంట్స్ని ఆల్రెడీ చాలా ట్రీట్ చేశాము, వాళ్ళు బాగా ఇంటికి వెళ్ళిపోయారు, అలాంటి ధైర్యం మేము వాళ్ళకి చెప్తాము. హాయ్ అండి, ఒక నర్సుగా ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్తే అండి, నా పేరు స్వర్ణ. నేను 20 years నుంచి ఈ సర్వీస్లో ఉన్నానండి. ఒక నర్స్గా ఉండటం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అనేక మంది రోగుల్ని మా చేతులతో మేము స్వస్థపరచగలము, చాలా రకాల మెడిసిన్ మేము ఇవ్వగలము, అంతేకాదు సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వగలము. ఒక రోగిని మేము రోగిగా చూడమండి, అతిథిగా చూస్తాం. ఇంటికి గెస్ట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటామో సేమ్ వేలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ అంటిల్ వాళ్ళు అడ్మిట్ అయిన కాడ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఏ రీతిగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను అరేంజ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మేము అరేంజ్ చేస్తామండి. ఆ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వమండి. ఆ రీతిగా మేము సర్వీస్ అందరము జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు కూడా అదే రీతిగా సర్వీసులు అందజేస్తామండి. నర్స్గా ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అండ్ మీరు చూస్తుంటారు కదా, రోజు కూడా చాలామంది పేషెంట్స్ కూడా తినలేకుండా చాలా భయపడుతూ ఉంటారు, ఏం జరుగుతుందని. అలాంటప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మోటివేట్ చేస్తుంటారు? మేము వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇస్తామండి. మందులు ఒక్కటే కాదు, న్యూట్రిషన్ కూడా చాలా అవసరం కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారంలో కంపల్సరీగా అన్ని పోషక పదార్థాలు ఉండేటట్టు ట్రై చేస్తాము. ఒకవేళ నోటుతో కనుక తీసుకోలేకపోతే రైస్ టు ఫీడ్స్ ఇస్తామండి. అంతేకాదు ఎఫ్జే ఫీడ్స్ కానీ జజనాస్టమి అన్ని ఏ రకంగా ఉన్నవి కూడా అన్ని రకాల ఫీడ్స్ అనుకూలంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాని ప్రకారం, న్యూట్రిషన్ ప్రిస్క్రైబ్ చేసిన దాని ప్రకారం సెకండ్ అవర్లీ ఫీడ్ చేయడానికి ట్రై చేస్తామండి. హాయ్ అండి, ముందుగా మీకు హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో ఒక నర్స్గా ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I'm very proud of to be a nurse because every patient we are treating like our guest. So if patient is coming with a pain means we are having also pain. So we are treating like as our family members. So I am very happy to work as a nurse.
పేషెంట్స్ క్యూర్ అయిపోయాక వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఎట్లాగో బాండింగ్ పెరిగిపోయి ఉంటుంది. మంచిగా ఒక 1 వీక్ అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా! ఒకటేసారి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎలా అనిపిస్తుంది? వాళ్ళు వెళ్ళిపోతుంటే హ్యాపీగానే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రోజులు అక్కడ ఉండి మేము చేసే ఇంజెక్షన్లు, సూదులు అన్నీ గుచ్చించుకుంటూ బేర్ చేస్తాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఫీల్ అవుతున్నాము, నా కూతురులాగా ఫీల్ అవుతున్నాము అని చెప్పేసి వాళ్ళు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మీకు మంచిగా ఉంటుంది, మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఆ బ్లెస్సింగ్స్ చాలు. మీరు హ్యాపీగా ఉండండి, టైం టు టైం తినండి అని చెప్పేసి మంచి సజెషన్ ఇస్తాం. ఫ్యామిలీకి కూడా అంతే చెప్పేస్తాం. హాయ్ అండి. ఒక నర్స్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఒక నర్సుగా ఉండడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం అనుకుంటాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఈ ఫీల్డ్లో ఉన్నందుకు. ఎందుకంటే ఎవరికి ఇలా రాదు ఛాన్సెస్. సో నేనైతే అందరు చెప్తాను, ఇంటికి ఒక నర్స్ ఉంటే బెస్ట్. సో అండ్ ఇక్కడ పేషెంట్ లాగా కాదు, మేము గెస్ట్ లాగా ట్రీట్ చేస్తాము, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తాము. వాళ్ళ బాధలు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని చెప్పేది నర్సెస్తోనే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు బీ ఎ నర్స్. అంటే ఈ జర్నీలో మీకు మర్చిపోలేని ఏదైనా సంఘటనలు ఉన్నాయా? ఉంటాయి, చాలా ఉంటాయి, అన్నీ మనం చెప్పలేము. ఒకటి షేర్ ఒకటి అంటే మేము యాక్చువల్గా నేను చేసే లేబర్ రూమ్ డిపార్ట్మెంట్. ఒక ప్రసవం ఇచ్చిన తల్లి చెప్పే ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డ్యూటీ వాళ్ళు చెప్తారు, సిస్టర్ మీరు చాలా మంచి కేర్ ఇచ్చారు అలా అంటే అదొక్కడే చాలు సంతృప్తి. నేను మంచి సర్వీస్ ఇచ్చాననే ఇచ్చారు కాబట్టి నాకు ఐఎమ్ ఫీల్ వెరీ గుడ్. అండ్ డాక్టర్స్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? డాక్టర్స్ చాలా బాగా ట్రీట్ చేస్తారు, సిస్టర్స్ని అర్థం చేసుకుంటారు. మేము వాళ్ళిద్దరు కోఆపరేట్, మాది డాక్టర్ది అండర్స్టాండింగ్ ఉంటేనే ఒక పేషెంట్ని మనము ట్రీట్ చేయగలుగుతాం ఇన్ సక్సెస్ వేలో. సో ఇక్కడైతే అందరూ చాలా మంచిగా చూస్తారు అండ్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదున్నా మనం ఓపెన్గా చెప్పుకునేటట్టు ఉంటారు డాక్టర్స్. ఒక నర్స్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బిఏ నర్స్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. నర్సింగ్ అయిపోయి నాకు 20 years అయిపోతుందండి. నర్సుగా చేయటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది దేవుడిచ్చిన వరం అనుకుంటాను. అంటే ఇంటికి వచ్చిన గెస్ట్ మనం ఎలా ట్రీట్ చేస్తామో ఆప్యాయత, ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటు, హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎంతో ఇంట్రెస్ట్గా డ్యూటీకి వస్తాము, అందరము ప్రేమగా. అంటే బిల్డింగ్ నుంచి కింద అడ్మిషన్ కౌంటర్ నుంచి పై వరకు హౌస్ కీపింగ్ స్టాఫ్ అయితేనేమి, డాక్టర్స్ అయితే అందరం ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్గా ఉంటాము. అందరం టీం వర్క్. ఇది మనం ఆ ఇల్లు ఇచ్చేసి వస్తే ఇది ఒక ఇల్లు, మాకు ఎక్కువ సమయం ఇక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి అందరము హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటాము, టీం వర్క్గా ఉంటాము. నాది కార్డియాలజీ డిపార్ట్మెంటు. డాక్టర్ శ్రీధర్ కస్తూరి సారు 45 years ఫీమేల్. అంటే ఆమెకు గుండె కొట్టుకోవటం చాలా తక్కువగా ఉంది. సో ఎక్మో మిషన్ ద్వారా ఆమెకి ట్రీట్ చేశారు. దాదాపు 25 days ఉంది పేషెంట్ హాస్పిటల్లో. 2 kids ఉన్నారు ఆమెకి. మేము బతకదు అనుకున్నాము, కానీ డాక్టర్ల యొక్క అద్భుతమైన నైపుణ్యత వల్ల పేషెంట్ బ్రతికి మంచిగా డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా వెళ్ళింది. సో అది ఒక వండర్. 45 years అంటే చిన్న వయసే కదా, చాలా ఉంది లైఫ్. సో ఆమెని తర్వాత పేషెంట్స్ అందరూ డిశ్చార్జ్ ప్రేమతో వాళ్ళని ఒక స్పర్శ మనం ఎట్లా తాకితే ఎట్లా అనిపిస్తుందో పేషెంట్స్ అక్క, చెల్లి, తమ్ముడు, తర్వాత అమ్మ, నాన్న అట్లా ట్రీట్ చేసేవాళ్ళము. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి మమ్మల్ని కలవటానికి వచ్చేవాళ్ళు. అది యొక్క ఆ బ్లెస్సింగ్స్ నేనైతే చాలా రిసీవ్ చేసుకున్నాను. ఐ సో బ్లెస్డ్ ఇన్ బి ఏ గుడ్ నర్స్. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ ఇర్ఫానా గారు ఉన్నారు. వారి మాటల్లో నర్సుల సేవల గురించి తెలుసుకుందాం. హాయ్ మా. హలో. సో నర్సుల సేవల గురించి మీ మాటలు వినాలని ఉంది. యా. సో బేసికల్లీ ఈరోజు మనం ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, May 12th. బేసికల్లీ దిస్ మార్క్స్ ద బర్త్డే ఆఫ్ ఫ్లోరెన్స్ నైటింగేల్, హూ వాజ్ ద నర్స్ హూ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ఎ వెరీ గుడ్ మేనర్ టు ద మెడికల్ కమ్యూనిటీ. సో నర్సెస్ అంటే మన హాస్పిటల్లో డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా బేసిక్లీ. సో దే కమ్యూనికేట్ ఎవ్రీథింగ్. వాళ్ళు పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉన్నది అన్నది, మనం డాక్టర్ అంటే ఒక్కసారి విజిట్ చేస్తారు, లేదంటే 2 times విజిట్ చేస్తారు డేలో. బట్ త్రూ అవుట్ కంటిన్యూస్గా పేషెంట్కి ఏం జరుగుతుంది అన్నది ఓన్లీ ద నర్స్ హూ ఈస్ టేకింగ్ కేర్, దే విల్ నో. సో వాళ్ళు నాట్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్, బట్ ఇమోషనల్లీ, మెంటల్లీ పేషెంట్ గురించి వాళ్ళు కమ్యూనికేట్ చేయడం. వాళ్ళు ఫుడ్ తినకపోతే అట్లీస్ట్ పక్కన కూర్చుని మళ్ళీ వాళ్ళకి తినిపించడం దగ్గర నుంచి, ఏదన్నా దగ్గు వస్తుంటే అన్నిట్లో వాళ్ళని
ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నర్సెస్ ఏంటంటే చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి పేషెంట్స్కి, దగ్గుతూ ఉంటారు, తుమ్ముతూ ఉంటారు, ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళ నుంచి నర్సెస్కి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి రాకుండా ప్రొటెక్ట్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నది అన్నది డాక్టర్కి కమ్యూనికేట్ చేయాలి, మనం ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్గా పేషెంట్కి అందివ్వాలి. సో దే ప్లే ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ ద హెల్త్ సెక్టర్. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇఫ్ యూ సీ, ఈవెన్ కోవిడ్-19 టైంలో మనం చూసాము, నార్మల్లీ వీ వర్ ఆల్సో వెరీ స్కేర్డ్. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈవెన్ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత భయపడ్డారు ఆ టైంలో. కానీ నర్సెస్ అట్లీస్ట్ ఆ టైంలో పక్కన ఉండి కంప్లీట్లీ కేర్ తీసుకుని వాళ్ళ హెల్త్ గురించి కూడా వాళ్ళు పట్టించుకోకుండా 24/7 దే వర్ దేర్ విత్ ఆల్ ద పేషెంట్స్ అండ్ దే హ్యావ్ హెల్ప్డ్ అస్ గెట్ త్రూ ద outbreak or pandemic during COVID-19 also. So I wish all the nurses a very happy International Nursing Day and thank you for whatever you do for us all to be healthy. Thank you. ఈరోజు నర్సుల దినోత్సవం సందర్భంగా వాళ్ళు అందించే సేవల గురించి మనతో పంచుకోవడానికి డాక్టర్ మైథిలి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఈరోజు నర్సుల దినోత్సవం, ఎందుకంటే మీరు వైద్యురాలుగా వాళ్ళని దగ్గరుండి చూస్తుంటారు, వాళ్ళు అందించే సేవల గురించి మీ మాటల్లో. చిన్నప్పటి నుంచి నర్సెస్ గురించి నాకు బాగా తెలుసమ్మా. వాళ్ళ రుణం పేషెంట్లే కాదు, వైద్యులు కూడా తీర్చుకోలేరు. చాలాసార్లు సీనియర్ నర్సెస్, కొంత అనుభవం ఉన్న నర్సెస్ డాక్టర్లని గైడ్ చేస్తారు. వాళ్ళ సహకారం లేనిదే ఏదీ లేదు. రాత్రి పగలు మాకు తక్కువ అవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి లేనే లేవు, నిద్ర అంటూ లేదు. కొన్ని హాస్పిటల్స్లో అయితే వాళ్ళు కూర్చునే ఉండాలి, పొరపాటున వెనక్కి వాళ్తే మేనేజ్మెంట్ ఇబ్బంది పెట్టడం కూడా నేను విన్నాను. నా హాస్పిటల్లో నాకు వీలైనంత వరకు కొంత మానవీయంగానే వాళ్ళని చూడడానికి ప్రయత్నం చేసేదాన్ని. వాళ్ళలో తప్పులు నాకు ఎప్పుడూ కనపడవమ్మా, గొప్పే కనపడుతుంది. మ్యామ్, మీకు నర్సులకు పేషెంట్ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? అది చాలా గొప్పది. వృత్తిపరంగాని చిన్న మాటలో చెప్పేయడానికి వీలు లేదు. వాళ్ళకి మాకు, పేషెంట్లకి మాకు మధ్య వారధులు లాంటి వాళ్ళు నర్సెస్. కానీ వాళ్ళు స్వయంగా కూడా పేషెంట్లకి దేవతలే, అందులో వేరే మాటలేదు. మ్యామ్, కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ నర్సెస్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తూ ఉంటారు ఉద్యోగపరంగా? కొత్తగా వచ్చిన వాళ్ళకి అంతకుముందు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళే హాస్పిటల్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ ఆ వృత్తిలోకి రావాలి అంటే పెద్ద గుండె ఉండాలండి, మెత్తటి గుండె ఉండాలి. అట్లా ఉన్నవాళ్లే వస్తారు. లేకుండా ఉండి కసురుకున్న వాళ్ళు చాలా చాలా తక్కువ. నేను వాళ్ళని మోటివేట్ చేసింది ఏమీ లేదు, వాళ్ళే నన్ను మోటివేట్ చేశారు. మ్యామ్, మొత్తంగా నర్సుల సేవల గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు, మీరేం గమనించారు? ఇది కొత్త గమనికేమీ కాదు. ఫ్లారెన్స్ నైటింగేల్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నర్సు ఒక దేవత లేదా దేవదూత, అంతే. చూశారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరోసారి నర్సులందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే.